హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మీకోసం స్టీమ్ కేక్ వితిన్ 25 మినిట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం తెలుసుకుందామండి. చాలా ఈజీగా కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనం దీన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా టైప్ ఆఫ్ రెసిపీస్ కేక్స్ ఉన్నాయండి, మీరు కూడా వెళ్ళేసి చూసేసేయండి. మనం దీన్ని హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి. సో నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా రాగి పిండి, ఇంకో హాఫ్ కప్ దాకా గోధుమ పిండి, ఇంకో హాఫ్ కప్ దాకా షుగర్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు షుగర్ ప్లేస్లో బెల్లంనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ నేను యాడ్ చేస్తున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో నా యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ అప్డేట్ చేశానండి, చూసేసేయండి కావాలంటే. దీంట్లోనే నేను కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఒక 1.5 స్పూన్ దాకా నేను యాడ్ చేస్తున్నానండి. బేకింగ్ పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ దాకా నేను యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా అండి, కొంచెం చాలా అండి, ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా సరిపోతుందండి ఈ కేక్కి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి, అన్నీ కలిసిపోయేలాగా. మనం దీంట్లోకి సాల్ట్ అవసరం లేదండి, ఆల్రెడీ మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి. దీంట్లోనే రిఫైన్డ్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ని కానీ గీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లో కాచి చల్లార్చిన పాలను నేను యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా మనకి కేక్ బ్యాటర్ వచ్చేదాకా మనం దాన్ని పాలను మిక్స్ చేసుకుందామండి. మీరు ఈ మిల్క్ ప్లేస్లో మీరు బటర్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా అనుకుంటే ఎగ్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది నేను ఇన్స్టాంట్గా నేను అప్పటికప్పుడు తినడానికి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను మిల్క్ని యూజ్ చేసుకుంటున్నానండి. ఇది మనం ఇంట్లో ఎవరైనా తినచ్చండి. నేను ఇక్కడ మా పిల్లల కోసం అని నేను చేసుకుంటున్నాను. సో చాలా ఈజీగా మీరు 15 మినిట్స్లో 20 మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కేక్ని మనం స్టీమ్ చేస్తున్నాం కాబట్టి అండి, నేను ఒక చిన్న గిన్నెలో 2 తీసుకుంటున్నాను. దానికి నేను ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. మీరు గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ కప్పు కండి 1/4 దాకా ఈ కేక్ బ్యాటర్ని మనం వేసేద్దామండి. ట్యాప్ చేసుకుందామండి. ఈ విధంగా ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే తీపోతాయి. నేను ఇక్కడ చాక్లెట్ వేసుకుంటున్నానండి మధ్యలో, ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం కొంచెం. దీని మీద మరి ఆ కొంచెం కేక్ బ్యాటర్ని కూడా మనం వేసేసుకుందామండి. ఆ గిన్నెకి పైన కొంచెం గ్యాప్ ఉండేలాగా మనం కేక్ బ్యాటర్ని వేసుకోవాలండి ఈ గిన్నెలో. ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఈ కళాయి తీసుకుంటున్నానండి. ఒకవేళ మీ ఇంట్లో ఫ్లాట్గా కళాయి ఏమైనా ఉంటే అది యూస్ చేయండి, అది దీనికన్నా చాలా బెటర్గా ఉంటుందండి. అది నా దగ్గర లేదు కాబట్టి నేను ఇది యూస్ చేసుకుంటున్నాను. ఆ కప్పుకి 3/4 వరకు మనం వాటర్ పోసుకోనండి, దాన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 15 మినిట్స్ దాకా స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను దాని మీద కొంచెం డెకరేషన్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. ఇది 10 మినిట్స్ తర్వాత అండి, ఇంకా కుక్ అవ్వలేదు, కొంచెం ఉంది కదా. ఏమైనా ఫోర్క్ కానీ ఏమైనా స్టిక్ కానీ పెట్టి మీరు చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి, కేక్ అనేది బేక్ అయిపోయిందండి, చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది 15 మినిట్స్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని మీద నేను షుగర్ అప్లై చేసుకుంటున్నానండి, షుగర్ పౌడర్ని.
మీరు ఇన్స్టంట్గా ఇది మీ పిల్లలకి కానీ ఏమైనా స్వీట్ ఫ్లేవర్ని చేయాలనుకుంటే ఈ కేక్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడాల్సిందండి. చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నామండి. ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.